వాళ్ళని ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ పథకానికి అనర్హులుగా చేసి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఎవరైతే నిరుపేదలు ఇళ్ల కేటాయింపుల్లో అర్హులవుతారో వారి కేటాయించే విధంగా ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలోనే దానికి అంకురార్పణ కూడా జరగబోతుందా అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా ప్రభుత్వ వర్గాల నుంచి, మరి ముఖ్యంగా గాంధీ భవన్ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారంగా చూడొచ్చు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొంది ఉన్నారా? అది కూడా కేసీఆర్ హయాంలో నిజంగా మీరు పొంది ఉన్నారా డబుల్ బెడ్రూమ్? అయితే ఖచ్చితంగా మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే నిజంగా ఒక సర్వే అయితే చేయించింది లోపాయికారిగా. సో ఇందులో విస్తుపోయే వాస్తవాలు అయితే వెలుగు చూశాయట. దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్లో 22,000 ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తోందట. ఎలా ఈ ఖాళీ అనేది నిర్ధారించారనే కదా మీ డౌట్. ఎస్, ఖచ్చితంగా ఒక్కొక్క ఫ్లాట్కి సుమారుగా కరెంటు బిల్లు విషయానికి వస్తే కనుక 50 యూనిట్ల లోపు రావడం ఇది ఒక ఖచ్చితమైనటువంటి ఆధారంగా పేర్కొన్నారట. వాస్తవానికి ఆ యొక్క ఫ్లాట్లో, ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఈ యొక్క ఏదైనా ఒక కుటుంబం నివాసం ఉంటే కనుక 150 నుంచి 200 వరకు కరెంటు బిల్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం సగటును అంచనా వేస్తోంది. సో అన్ని ఫ్లాట్లు సుమారుగా చాలామంది వందలాది ఫ్లాట్స్ అయితే 50 యూనిట్ల లోపే కరెంటు బిల్ రావడం, అంటే అక్కడ ఎవరు ఉండటం లేదు, మినిమం బిల్ చెల్లిస్తున్నారనేది ప్రభుత్వ వాదనగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఆ యొక్క ఫ్లాట్స్ అన్నీ కూడా చేజిక్కించుకునే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. మరొక వైపు ఈ యొక్క 22,000 ఫ్లాట్స్ అన్నిటిని కూడా త్వరలోనే చేజిక్కించుకుని ఈ యొక్క అనర్హులని ఈ పథకాన్ని నుంచి దూరం చేసి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరు మీద ఖచ్చితంగా నిరుపేదలకి గూడు కల్పిస్తూ వస్తోందో ప్రభుత్వం, ఖచ్చితంగా వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసే విధంగా ఆ విధంగా ముందుకు పోతున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా ఇది ఒక బిగ్ అప్డేట్. ఖచ్చితంగా మీరు గమనించండి. మీకు తెలియకుండానే అధికారుల బృందం మీ ఇంటికి వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా మీరు ఎక్కడో దూరం నుండి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో ఈ పొంది ఉండి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తాళాలు వేసి ఎక్కడో నివాసం ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఇల్లు గోల్మాల్ గోవిందా. ఎస్, ఖచ్చితంగా ఆ యొక్క ఇల్లు అయితే మీకు రేపటి రోజున మీ పరం కాదు అనేది చాలా స్పష్టంగా తేటతెల్లమవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలతో. ఎస్, దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో, అంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పైన ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి కూడా ఇందులో అవకతవకలు జరిగాయి. ఎస్, అనర్హులకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టబెట్టారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులకి ఈ యొక్క ఫ్లాట్స్ అయితే కేటాయించబడ్డాయంటూ కూడా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ శ్రేణులు సైతం వాదిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో ఇందులో చోటు చేసుకున్నటువంటి అవకతవకలన్నిటిని కూడా వెలికి తీసే ప్రక్రియ అయితే చాప కింద నీరులా గ్రేటర్ హైదరాబాద్లో కొనసాగిందని చెప్పుకోవచ్చు. సో గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగానే త్వరలో ఈ యొక్క 32 జిల్లాలు, 31 గ్రేటర్ హైదరాబాద్ ఇన్ని 2 జిల్లాలు పక్కన పెడితే కనుక ఈ యొక్క 31 జిల్లాల్లో కూడా త్వరలోనే ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఏ విధంగా చేపట్టారో సర్వే, అన్ని జిల్లాల్లో కూడా త్వరలో ఈ యొక్క సర్వేలన్నీ చేపట్టి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఈ యొక్క అవకతవకలన్నింటినీ కూడా వెలికి తీసే పనులు కూడా నిమగ్నమవుతారు అనేటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసేందుకు ప్రభుత్వం వినూత్న సర్వే చేపట్టింది. ఇళ్లలో లబ్ధిదారులు ఉంటున్నారో లేదో తెలుసుకోవడానికి గత 4 నెలల కరెంటు బిల్లులను అధికారులు విశ్లేషిస్తున్నారు. 50 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్నటువంటి ఇళ్లల్లో ఎవ్వరూ కూడా నివసించడం లేదని కూడా గుర్తించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా కార్లు, ట్రాక్టర్లు ఉన్నటువంటి వందలాది మందికి ఇల్లు దక్కినట్లుగా కూడా సర్వేలో నిర్ధారణ అయింది. ఇక అనర్హుల నుంచి ఈ ఇళ్లను స్వాధీనం చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిజమైన పేదలకు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఇతర జిల్లాల్లో కూడా ఈ తనిఖీలు నిర్వహించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది.
అర్హులైన పేదలకు కాకుండా ఆర్థికంగా స్థితిమంతులైనటువంటి వారికి ఇళ్లు దక్కాయనటువంటి ఫిర్యాదులపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారులు నిర్వహించినటువంటి సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే అధికారులు వస్తున్నారనేటువంటి సమాచారంతో ఇళ్లల్లో నివసించినటువంటి లబ్ధిదారులు సైతం తనిఖీ సమయంలో హాజరవుతున్నారట. ఈ సవాలును అధిగమించేందుకు అధికారులు ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అదే కరెంటు బిల్లుల తనిఖీ. విద్యుత్ శాఖ నుంచి గత 4 నెలల బిల్లులను సేకరించి పరిశీలిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా రాంపల్లిలోని 2200 ఇళ్లను తనిఖీ చేయగా మెజారిటీ ఇళ్లలో నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం జరిగినట్లుగా నిర్ధారణ అయింది. సాధారణంగా ఒక కుటుంబం కనుక నివసిస్తే కనీసం 150 నుంచి 200 యూనిట్ల విద్యుత్ అయితే ఖర్చు అవుతుంది. కానీ అంతకంటే తక్కువ రీడింగ్ ఉండడంతో ఆ ఇళ్లల్లో లబ్ధిదారులు ఉండటం లేదని కూడా అధికారులు ఆ క్రమంగా నిర్ధారించుకోవడం జరిగింది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం 4 చక్రాల వాహనం ఉన్నవారు ఏ రకమైనటువంటి గృహ నిర్మాణ పథకానికైనా సరే అనర్హులు. కానీ మహేశ్వరం నియోజకవర్గానికి వస్తే కనుక అక్కడ నిర్వహించినటువంటి తనిఖీల్లో 165 మంది లబ్ధిదారులకు సొంతంగా కార్లు, ట్రాక్టర్లు ఉన్నట్లుగా కూడా నిర్ధారించారట. వీరి వివరాలను అధికారులు సేకరించడంతో లబ్ధిదారులు హౌసింగ్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. పాత ప్రభుత్వ హయాంలో తమ కంటే సంపన్నమైన వారికి కూడా ఇళ్ళు ఇచ్చారని, కేవలం తమనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఇక్కడ ప్రశ్నించడం ఒక గమనార్హం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా 59,500 ఇళ్ళు లబ్ధిదారులు కేటాయించాల్సి ఉంది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 22,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. గ్రేటర్ తరహాలోనే త్వరలో జిల్లాల్లో కూడా ప్రత్యేక యాప్ ద్వారా సర్వే నిర్వహించేందుకు హౌసింగ్ శాఖ సిద్ధమై ఉంది. అక్రమంగా ఇళ్లు పొందిన వారి నుంచి వాటిని స్వాధీనం చేసుకుని ప్రజాపాలన దరఖాస్తుల్లో ఇళ్లు లేని నిజమైన పేదలకు కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఇందిరమ్మేళ్లతో పాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని కూడా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనా సరే అధికారులు వస్తున్నారనేటువంటి సమాచారంతో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందినటువంటి వాళ్ళు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కాపురం చేయడం, సో అధికారులు కూడా కాస్త సందిగ్ధ పరిస్థితులకి నెలకొనడం, అసలు ఉంటున్నారా లేదనేటువంటి అయోమయ పరిస్థితుల్లో వాళ్ళు ఖచ్చితమైనటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అదే 4 నెలల కరెంటు బిల్లుల్ని తనిఖీ చేయడం.